ఐపీఎల్లో మెరుపులు మెరిపిస్తున్నాయి కొన్ని జట్లు. ఢిల్లీ అద్భుతం చేసింది. దాదాపు ఓటమి ఖాయమనుకున్న దశ నుంచి అసమాన పోరాటంతో విజయం దక్కించుకుంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని తిరిగి కైవసం చేసుకుంది. అలాగే ఈ సీజన్లో 5వ విజయాన్ని దక్కించుకుంది. ఢిల్లీలో జరిగిన లీగ్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్పై సూపర్ ఓవర్లో ఢిల్లీ విజయం సాధించింది. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లో 5 వికెట్లకు 188 పరుగులు చేసింది. ఓపెనర్ అభిషేక్ పోరెల్ 37 బంతుల్లో 49 పరుగులు కొట్టాడు. 5 ఫోర్లు 1 సిక్సర్తో అదరగొట్టేశాడు. అయితే త్రుటిలో అర్ధ సెంచరీని మిస్ చేసుకుని టాప్ స్కోరర్గా నిలిచాడు జట్టుకి. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఢిల్లీకి ఓ మాదిరి ఆరంభం దక్కింది. ఫామ్లో లేని జాక్ ఫ్రేజర్ 9, కరుణ్ నాయర్ డకౌట్గా పెవిలియన్కు చేరారు. ఈ దశలో అభిషేక్, కేఎల్ రాహుల్ అదరగొట్టేశారు. కేఎల్ రాహుల్ 38 పరుగులతో ఇద్దరూ కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. అభిషేక్ విధ్వంసకరంగా ఆడగా రాహుల్ చక్కని సహకారం అందించాడు. వీరిద్దరూ 3వ వికెట్కు 63 పరుగులు జోడించారు. ఆ తర్వాత అభిషేక్ వెనుదిరిగాడు. ఇక సూపర్ ఓవర్తో ఢిల్లీ అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ ఇన్నింగ్స్లో అద్భుతమైన ఆటతో అదరగొట్టాడు అభిషేక్ పోరెల్. మరి అతని క్రికెట్ లైఫ్ ఎలా స్టార్ట్ అయింది? అభిషేక్ ఐపీఎల్ ఎంట్రీ ఎలా జరిగింది? ఆయన రియల్ స్టోరీ ఈరోజు తెలుసుకుందాం. అభిషేక్ పోరెల్ అక్టోబర్ 17, 2002న కోల్కతాలోని చందన్ నగర్లో జన్మించాడు. చదువంతా కోల్కతాలోనే సాగింది. క్రికెట్ అంటే చిన్నతనం నుంచి ఇష్టం. ఇలా కోచింగ్ తీసుకుంటూ నిరంతరం ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడు. అభిషేక్ పోరెల్ భారత సీమ్ బౌలర్ ఇషాన్ పోరెల్కి దగ్గర బంధువు. దేశీయ క్రికెట్లో బెంగాల్ తరపున తన ఎంట్రీ ఇచ్చాడు. 2022, 2023లో 16 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడాడు అభిషేక్. ఈ 2 సంవత్సరాల్లో 58 క్యాచ్లు, 8 స్టంప్లతో 66 మంది బ్యాటర్లను అవుట్ చేశాడు. అభిషేక్ పోరెల్ 2022 అండర్-19 ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టులో కూడా కీలక ఆటగాడు. అభిషేక్ పోరెల్ అక్టోబర్ 2023 వరకు 14 టీ20లు ఆడాడు. విజయ్ హజారే ట్రోఫీ 2024లో బెంగాల్ యువ సంచలనం అభిషేక్ పోరెల్ విధ్వంసం క్రియేట్ చేశాడు. ఈ టోర్నీలో భాగంగా హైదరాబాద్ వేదికగా ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో అభిషేక్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. 273 పరుగుల లక్ష్య ఛేదనలో పోరెల్ ప్రత్యర్థి బౌలర్లను అప్పుడు ఊచకోత కోశాడు. ఇషాంత్ శర్మ, నవదీప్ సైని వంటి స్టార్ బౌలర్లను సైతం ఉతికేశాడు తన బ్యాట్తో. ఓవరాల్గా 133 బంతులు ఎదుర్కొని 18 ఫోర్లు 7 సిక్స్లతో 170 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతని విధ్వంసకర ఇన్నింగ్స్ ఫలితంగా బెంగాల్ జట్టు లక్ష్యాన్ని కేవలం 41 ఓవర్లోనే ఛేదించింది. ఇక లిస్ట్ ఏ క్రికెట్లో అభిషేక్ ఇదే తొలి సెంచరీ. వైట్ బాల్ క్రికెట్లో అభిషేక్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్నాడనే చెప్పాలి. ఇక సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 3 హాఫ్ సెంచరీలతో దుమ్ము దులిపేశాడు అభిషేక్. ఇప్పుడు అదే దూకుడును విజయ్ హజారే ట్రోఫీలో కూడా కొనసాగించాడు. ఐపీఎల్ 2025 సీజన్కి ముందు ఢిల్లీ అతన్ని రీటైన్ చేసుకుంది. రిషబ్ పంత్ను ఢిల్లీ వదిలేయడంతో అభిషేక్ పూర్తి స్థాయి వికెట్ కీపర్గా తన బాధ్యతలు నిర్వర్తించాడు. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఎంట్రీ గురించి చూస్తే అభిషేక్ పోరెల్ 2023 ఐపీఎల్లో గాయపడిన రిషబ్ పంత్ స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో అరంగేట్రం చేసి 11 బంతుల్లో 20 పరుగులు చేసి 4 మ్యాచ్లు ఆడి 8.25 సగటుతో 106 స్ట్రైక్ రేట్తో 33 పరుగులు చేశాడు. ఇక 2024 ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ 20 లక్షలకు అతన్ని నిలుపుకుంది. 14 లీగ్ ఆటలన్నీ ఆడాడు. ఇక 2 హాఫ్ సెంచరీలతో 32 సగటుతో 327 పరుగులు చేశాడు. స్ట్రైక్ రేట్ 159 వరకు ఉంది. ఇక అభిషేక్ పోరెల్ 2024 అక్టోబర్ 31న ఢిల్లీ క్యాపిటల్స్ అతన్ని 4 కోట్లకు అన్క్యాప్ ప్లేయర్గా నిలుపుకుంది. ఇక డీసీ నిలుపుకున్న 4 మంది ఆటగాళ్ళలో అతను కూడా ఒకడు. అతనిపై ఎన్నో ఆశలు పెట్టుకుంది డీసీ. సో మొత్తానికి ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పుడు సొంత గడ్డపై బోని కొట్టింది. రాజస్థాన్ రాయల్స్తో బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్లో సూపర్ ఓవర్లో విజయం సాధించింది. అభిషేక్ పోరెల్ 37 బాల్స్లో 5 ఫోర్లు 1 సిక్స్తో 49 పరుగులు బాదాడు. కేఎల్ రాహుల్ 32 బాల్స్లో 2 ఫోర్లు 2 సిక్స్లతో 38 పరుగులు కొట్టాడు. మ్యాచ్కు విజయం అందించారు సూపర్ ఓవర్తో. మొత్తానికి అభిషేక్ పోరెల్ అద్భుతమైన ఆటతో ఈ సీజన్లో అదరగొట్టేస్తూ ఉన్నాడు. ఇక అతని ఆస్తి సుమారు 7 కోట్ల రూపాయల వరకు ఉంటుందంటారు. అభిషేక్ పోరెల్ ఆట మీకు ఏ విధంగా అనిపించింది? అతని ఆటపై మీ అభిప్రాయాన్ని తప్పక కామెంట్లో తెలియజేయండి.